గోవింద నామం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గో అంటే ఆవులు, భూమి, ఇంద్రియాలు, వేదాలు అని అనేక అర్థాలు ఉన్నాయి. వింద అంటే కనుగొన్నవాడు, రక్షించినవాడు, ఆనందం ఇచ్చేవాడు అని అర్థం. తెలుగు వారికి గోవిందుడంటే ఆ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని ఆరాధించే భక్తులందరూ గోవింద గోవింద అని ఆ కలియుగ దైవాన్ని స్మరిస్తుంటారు. తిరుమలలోని శ్రీవారి సన్నిధి నిరంతరం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ నామం హరి అవతారమైన కృష్ణస్వామిది. ఆ నామానికి విస్తృతమైన అర్థం ఉంది. ఇంద్రుని గర్వాన్ని అణచి చిటికన వేలుపైన గోవర్ధనగిరిని నిలిపి గోకులాన్ని కాపాడిన ఆ నల్లనయ్య కథ మన అందరికీ తెలిసినదే. ఈ సంఘటనతో గర్వం తొలగిపోయి కృష్ణుడే పరమాత్మ అనే జ్ఞానం కలిగింది ఇంద్రుడికి. స్వయంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వచ్చాడు. అదే సమయంలో తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను దర్శించి తన క్షీరాలతో కృష్ణునికి అభిషేకం చేస్తుంది గోమాత కామధేను. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. భూమి మీద ఉన్న జీవులన్నింటినీ రక్షించినవాడు పరమాత్మ. కావున పరమాత్మ గోవిందుడు అనే నామాన్ని పొందారు. తిరుమలలోని శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కి ఎక్కి మనం చాలా అలసిపోతాం. ఆ అలసిన క్షణంలో మనము గోవింద గోవింద అని ఒక్కసారి అంటే ఎక్కడ నుంచో మనకు తెలియని ఒక శక్తి వస్తుంది. ఇది అనుభవిస్తే కానీ అర్థం కాదు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.